నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫార్మ్ అప్డేట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే మనం రెయినీ సీజన్‌లో కొన్ని సీడ్స్ వేసుకున్నాం కదా! వాటి అప్డేట్, అలాగే కొన్ని మొక్కల్ని నాటుకున్నాం. అవి ఇప్పుడు ఎక్కడి వరకొచ్చాయి ఏంటి అనేది, అలాగే కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది. హార్వెస్ట్ చేస్తూ ఇవన్నీ మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే మనం రెయినీ సీజన్‌లోనే వేసుకున్న ఈ కాకర మొక్కకి కాకరకాయలైతే ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఈ హార్వెస్ట్ చేసుకుందాము. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోస్‌లో నేను కాకరకాయలు ఒకసారి హార్వెస్ట్ చేసి చూపిచ్చానండి. అయితే ఆ మొక్క మన ఫామ్‌లో అదే మొలిచిందండి. ఆ మొక్కకి ఫస్ట్ టైమ్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ మాత్రం మనం వేసుకున్న సీడ్స్ నుంచి వచ్చిన మొక్క అండి. ఇవి పెద్ద కాకరకాయ సీడ్స్ అండి. అంటే పొడుగ్గా సన్నగా ఉండే కాకరకాయ కాదిది. కొంచెం పొడుగ్గా, లావుగా ఉండే కాకరకాయ. ఇది ఫస్ట్ టైమ్ అండి నేను ఫామ్‌లో వేయడం. అలాగే మనకి మొలిచిన చెట్టు కూడా సేమ్ ఇదే చెట్టు మొలిచిందండి. సో, అవి కూడా పెద్దగానే ఉన్నాయి. ఫస్ట్ టైమ్ హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఒక 2, 3 ఉన్నాయండి దానికి కూడా. అవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నవి ఒక హాఫ్ కేజీకి పైనే వచ్చాయండి. ఇంకా చాలా చిన్న చిన్న పిందెలున్నాయి. అవి కూడా మనకి సెకండ్ హార్వెస్ట్ కూడా వస్తుంది. సెకండ్ హార్వెస్ట్ కూడా తొందరలోనే రెడీగా ఉంది అండి. అప్పుడు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కూడా చూపిద్దాం. చూద్దాం మనం వేసుకున్న మొక్కలు మనకి ఎన్ని సార్లు హార్వెస్ట్ వస్తుంది ఏంటి అనేది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయేదాకా మనకి మోస్ట్‌లీ కాకరకాయలు ఈజీగా వస్తాయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పసుపు అప్డేట్ అండి. పసుపు బల్బ్స్ కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాను కదా అండి! అవి వేసుకున్న వీడియో కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఐకార్డ్స్‌లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా ఇప్పుడు గ్రో అయిపోయాయండి మొలకలొచ్చి. అలాగే మనం వేసుకున్న చిక్కుడు చెట్లండి. ఆల్రెడీ ఒక చిక్కుడు, ఇది మేబీ నెలకి కాసే చిక్కుడు కావచ్చు. మనకి మంచి పూతొచ్చింది. ఆల్రెడీ కొన్ని కాయలు కూడా స్టార్ట్ అయినాయండి. అంటే ఎక్కువగా ఏం లేదు. ఒక 4, 5 అలా. వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చెట్టు మీదనే వదిలేయడం ఎందుకు అని చెప్పేసి. ఇలా ఈ రకం విత్తనాలు ఒక 4, 5 మొక్కలు వేసుకున్నానండి. అలాగే ఇటు పక్కకు చూస్తే మనం నేతి బీర, వెల్వెట్ బీన్స్, అలాగే అలసంద అండి. ఇవన్నీ వేసుకున్నాను. ఈ ఒక్క కొమ్మకైతే మనకి నేతి బీర, అలసంద. అలాగే నేను ఇది వీడియో పెట్టుకునేటప్పుడు చూపించలేదండి. అయితే ఈ మొక్కలు మన ఫామ్‌లోనే మొలిచాయండి. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ చేసేటప్పుడు వాటిని అలా విత్తనాలు వేస్టేజ్‌నంతా ఈ పక్క ప్లాట్‌లోనే మనం వేసేవాళ్ళము. సో, వాటి నుంచి వచ్చిందేమో. సో, స్ట్రెయిట్‌గా మొత్తం సీతమ్మ జడ అంటామండి. ఈ మొక్కలు వేసుకున్న తర్వాత ఒక లైన్ స్ట్రెయిట్‌గా బంతి వేసుకున్నాను. దాని తర్వాత మనకి మల్లె చెట్లు పెట్టుకున్నాం కదా అండి! వాటి మధ్యలోనే బెండ కూడా వేసుకున్నాను. మీరిక్కడ చూస్తున్నట్టయితే మధ్య మధ్యలో మనకి మల్లె చెట్లు, అలాగే బెండ చెట్లున్నాయి. బెండ కొత్తగా వేశానండి. మన పాత బెండని మొత్తం తీసేశాను. అలాగే ఇటు చూస్తే మనకి చిక్కుడు చెట్టు, అలాగే మన అలసంద మొక్కలు కూడా పాకుతూ ఉన్నాయండి. మనం కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా! అయితే మన వంగ మొక్కలకి మధ్యలో చాలా పురుగు వచ్చిందండి. అయితే మన ఫామ్‌లో పురుగు స్టార్ట్ అయినప్పుడు నేను ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశానండి. దాన్ని నేను తీసేంత వరకి ప్రయత్నం చేశాను. అయినప్పటికీ ఇంకా ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల పురుగుని కంప్లీట్‌గా తీసేయలేకపోయానండి. అయితే కొంచెం నేను ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చాను. సో, ఫెర్టిలైజర్స్ ఇచ్చి కటింగ్స్ చేశాక మళ్ళీ మన వంగ మొక్కలు హెల్తీగా గ్రో అయ్యాయండి. ఆ పురుగు పోయినాక మళ్ళీ మనకిది ఫస్ట్ హార్వెస్ట్ అనుకోవచ్చు. అంటే రీసెంట్‌గా మధ్య మధ్యలో కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంత ఎక్కువ క్వాంటిటీ వంకాయలు రావడం అయితే పురుగు వచ్చాక ఇదే ఫస్ట్ టైము. అలాగే మళ్ళీ వర్షాలు పడ్డం వల్ల మళ్ళీ పురుగు స్టార్ట్ అయిందండి. మళ్ళీ దాన్ని నేను ప్రాపర్ కేర్ తీసుకుంటున్నాను. ఎక్కువ అవ్వకముందే కటింగ్స్ చేసుకుంటూ ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసిస్తున్నాను. అయితే ఆ ఫెర్టిలైజర్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకున్నాననేది కూడా నేను వీడియో అప్‌లోడ్ చేస్తానండి. అయితే ఇక్కడ మనం సమ్మర్‌లో వేసుకున్న బంతి మొక్కకండి అన్ని రెడ్ కలర్ బంతి పూలైతే పూసాయి. ఫస్ట్ టైమ్ ఇది యెల్లో కలర్ బంతి పువ్వండి. చాలా ముద్దగా ఉంది. ఈ ఈ పూలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. ఇంకా ఇవన్నీ మీకు అప్డేట్ చూపిస్తూ నాకు ఫామ్‌లో ఉన్న కూరగాయలైతే ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి. వంకాయలు ఎక్కువగానే వచ్చాయండి. మనకి కాకరకాయలు హాఫ్ కేజీ వచ్చింది ఫస్ట్ హార్వెస్ట్ అయినప్పటికీ. అలాగే మధ్య మధ్యలో కొన్ని అలసంద మొక్కలకు కూడా కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయండి. ఇప్పటికి ఒక పావు కేజీ దాకా అలసంద కూడా హార్వెస్ట్ చేశాను. షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశానండి. అయితే మనకి ఫామ్‌లో ఇన్ని మొక్కలు ఉండడం వల్ల పనులు చేసుకుంటూ లాంగ్ వీడియోస్ తీయడం కుదరట్లేదు. అందుకోసమని వీటిని కేర్ చేసుకుంటూ వీడియోస్ తీయాలంటే ఒక్కదానితోనే అవ్వట్లేదు. అందుకోసమనే వీడియోస్ లాంగ్‌వి ఎక్కువగా అప్‌లోడ్ చేయట్లేదు. నేను ఏ అప్డేట్ ఉన్నా షార్ట్స్‌లో చూపిస్తూ ఉంటానండి. ఒకసారి మీరు కూడా షార్ట్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి.
లాంగ్ వీడియోస్ వచ్చినప్పుడు లాంగ్ వీడియోస్ చూడండి. అలాగే నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. గోంగూర కూడా ఎక్కువగా పెరిగింది. ఇది మనం ఫస్ట్ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టుకున్న గోంగూర మొక్కలండి. అలాగే ఇవి మధ్యలో మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు వేర్లతో పెట్టానండి. ఆ గోంగూరను కూడా కొంచెం హార్వెస్ట్ చేశాను. నేను రీసెంట్ గానే గోంగూర హార్వెస్ట్ చేసుకొని యూస్ చేశానండి. ఇంట్లోకి పికిల్ చేశాను. ఇంకా మనకు అవసరం లేదు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి కట్ చేశాను. అలాగే ఇది సోర మొక్క అండి. ఒకటి నేలకు పాకిస్తున్నాను. ఇవి వచ్చేసి అలసంద మొక్కలు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది మన ఫామ్ లో అదే మొలిచిందండి. ఇది శంకు పూల మొక్క తెల్లది. అలాగే సోర మొక్క ఒకటి పందిరికి పాకిస్తున్నాను. పూత అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా పిందెలేం లేదు. ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇంకా మిగతావన్నీ ఇంకా చిక్కుడులు అలసందలే అండి. ఈ చిక్కుడికి కూడా మన తెల్ల చిక్కుడు అండి, తెల్ల పూత వస్తుంది. ఇది కూడా కొంచెం ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయ్యి కొన్ని కాయలు స్టార్ట్ అయినాయండి. ఇవి ఒక 3 నుంచి 4 మొక్కలైతే ఉన్నాయి. ఇంకా నేను దసరా చిక్కుళ్ళని ఉన్నాయండి, అవి కూడా వేశాను. మంచిగా మనకి వేసిన ప్రతి విత్తనం మొలకొచ్చిందండి. మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇలా పందిరికి వేసుకున్న మొక్కలన్నీ ఇవ్వండి. అలాగే తర్వాత అనప మొక్కలండి, అంటే అనప గింజలని అంటారు. వాటిని నేను కింద వేసుకున్నాను. మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండడం వల్ల వాటికి పాకిందండి. సో బయట నుంచి ఏది తినకుండా ఉండడానికి కాకరతీగని వేసాను అటు సైడ్. సో కాకరతీగ సపోర్ట్ ఉంది, ఇందాక హార్వెస్ట్ చేసుకున్నాము. అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి, వర్షంలో స్టెమ్ కటింగ్స్ నాటుకుంటున్నానని. ఆ నాటుకున్నవన్నీ మనకి మంచిగా ఏనుకున్నాయండి. అంటే మంచి రిజల్ట్ వచ్చింది, సక్సెస్ అయింది. అలాగే ఒక పువ్వు కూడా పూసింది, మందారం, ఎర్ర ముద్ద మందారం. ఐడో రోజు పూసిందండి కరెక్ట్ గా. సో అమ్మవారికి పెట్టేశాను ఫస్ట్ పువ్వు మనం వేసుకుంది అని చెప్పేసి. సో ఇదండి మన ఈ రోజు వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.